ఎందుకంటే చారులత నిన్ను లవ్ చేస్తుంది కాబట్టి. ఏంటి? ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా? అవును, అది 100% లవ్. నేను నమ్మను. సరే, మేం చెప్తే నువ్వు నమ్మవని మాకు తెలుసు. నీ క్రైమ్ పార్ట్నర్ ట్యాంకర్ ఉన్నాడు కదా, వాడు చెప్తేనే నీకు కరెక్ట్. ఒక్క నిమిషం ఆగు. స్పీకర్ పెడతాను, విను. ఏంటయ్యా శంకరు, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉన్నావా? హా? నేనేదో 2 లంగోటాలు కొనుక్కుందామని బజార్కి వస్తే ఇక్కడ కూడా నన్ను డిస్టర్బ్ చేస్తావేంటయ్యా? ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. ఎద్ద ఓవర్ యాక్షన్ చేయమాకు, మొహం పగిలిపోద్ది. చెప్పేది విను. ఆ? ఇదిగో ట్యాంకరు, ఆ చారులత రాకేష్ని ప్రేమిస్తుందని చెప్తుంటే మనోడు నమ్మట్లేదు. నీ వాయిస్ తోట ఒకసారి చెప్పు రాజా. ఆ దరిద్రాన్ని నా నోటితో ఎందుకు చెప్పడం? ఇదిగో ఓనర్ గారు, ఒక దరిద్రం గురించి చెప్పాలంటే ఇంకో దరిద్రం వల్లే కదా అవుద్ది. ఆ! దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్వి కదా, చెప్పు. అంటే నన్ను దరిద్రుడు అంటావా? ట్యాంకరు, తెలిసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతావు? ఇందుకే నాకు టెంపర్ లేస్తుంది. ఓహో, నేను దరిద్రుణ్ణని గట్టిగా ఫిక్స్ అయిపోయారన్నమాట. అవును, ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? నువ్వు చెప్తావా చెప్పవా? ఇదిగో ఓనర్ గారు, మీకు మరీ చేదస్తం ఎక్కువైపోయిందండి. నాకు మర్యాద తక్కువైపోయింది. నా మీద పంచులు సెటైర్లు వేస్తున్నారేంటి? ట్యాంకరు, నిన్ను విషయం డైరెక్ట్ గా చెప్పమన్నా, ఇలా సీన్ లాక్ చేయమని చెప్పలేదు. సర్లే. ఇదిగో రాకేష్, శంకర్ చెప్పింది నిజం. నిన్ను ఆ చారులత ప్రేమిస్తుంది. మీ ఇద్దరికి పెళ్లి చేయాలని శంకర్ నానాతండాలు పడుతున్నాడు. ఇదిగో బుద్ధిగా శంకర్ చెప్పినట్టు విను. నేను ఇంటికి వచ్చిన తర్వాత డీటెయిల్డ్ గా పర్సనల్ గా మాట్లాడతాను. సర్లే, చేసిన ఓవర్ యాక్షన్ చాలు, పెట్టు ఫోను. సర్లే. విన్నావు కదా, ఇప్పటికైనా నమ్మకం కలిగిందా? శంకర్ గారు, మీరు నిజంగా నా పెళ్లి చేస్తారా? అబ్బా, నీ డౌట్స్ తో చచ్చిపోతున్నానయ్యా నేను. అంటే నువ్వు ఒంటరోడివి కదా, ఇంకా ఎన్నాళ్ళని ఒంటరిగా ఉంటావు. అందుకే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. ఇదిగా ఎవరు బ్యాచులర్ గా కనిపించినా శంకర్ సార్ అసలు వదిలిపెట్టరు, వెంటనే పెళ్లి చేస్తారు. నువ్వు ఊరుకో బాబాయ్. ఊరందరికీ పెళ్లిళ్ళు చేస్తానని నేనేమైనా కంకణం కట్టుకున్నానా? ఏదో మన రాకేష్ కాబట్టి, పైగా చార్లత మనోడిని లవ్ చేస్తుంది కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నానే తప్ప నాకు వేరే ఉద్దేశాలు ఏముంటాయి? శంకర్ గారు, చారులత నన్ను నిజంగానే లవ్ చేసిందా? అబ్బా, ఈయనకింకా నమ్మకం కుదరట్లేదు. బాబాయ్, నువ్వే